హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక చర్చ హాట్గా ఉందండి. అదేంటంటే రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించినట్టు ప్రచారం చేసుకోవటం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి 10 ఏళ్ళు పరిపాలించడం, రాష్ట్రాన్ని ఎంతలా కంట్రోల్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఇదే ఆయనకి ఇప్పుడు తలనొప్పిగా మారిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. సమస్త తెలంగాణకు తాను తప్పించి మరెవరో ఉండరు, రారన్న భావనలో కేసీఆర్ ఉండి ఉంటారన్న విషయాన్ని ఆయన్ను సన్నిహితంగా ఉన్నవాళ్ళు చెప్పడం తెలిసింది. ఈ అతి విశ్వాసమే ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేతికి అందకుండా చేసిందని, హ్యాట్రిక్ రికార్డ్ దూరం చేసిందని చెప్తుంటారు. సరే, ఇదంతా ఒక ఎత్తు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంతకు తన పట్టు పెంచుకుంటూ పోతుంది రోజు రోజుకు. పాలనపై కూడా రేవంత్ రెడ్డికి ఇప్పుడిప్పుడే పట్టు వస్తుందని చెప్తున్నారు. సరే, రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్ళు అవుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవేంటంటే, ఓవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతకంతకు చిక్కుముడిగా మారుతుంటే, ఈ ఉదంతంలో కేటీఆర్ అడ్డంగా బుక్కారనే ప్రచారం ఉంది. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎపిసోడ్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు అడ్డంగా బుక్కారున్నారన్న విషయం తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడే మరో ఆసక్తికర విషయం ప్రస్తావించాలి. మిగిలిన ప్రభుత్వాల మాదిరి తానేదో టార్గెట్ చేసి కేసీఆర్ అనుకో మీద రాజకీయ పగ తీర్చుకుంటున్న భావన రాకుండా చూసుకోవడంలో ఖచ్చితంగా రేవంత్ సక్సెస్ అయ్యారు. ఈ విషయం ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత తీవ్రమైనది అయినప్పటికీ అధికారులు తప్పించి రాజకీయ నాయకులు, బీఆర్ఎస్లోని ఏ స్థాయి వారు ఇప్పటివరకు అరెస్ట్ కావట్లేదు. అదే సమయంలో కాళేశ్వరం ఇష్యూ చూస్తే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలు జరిగినట్లు పేర్కొంటూ జస్టిస్ ఘోష్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇందులో కూడా పలు కీలక అంశాలు ప్రస్తావించారు. వేళ్లన్నీ కూడా మొత్తం కేసీఆర్ వైపే చూపించారు. అయినప్పటికీ చర్యల కోసం రేవంత్ సర్కార్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపటం లేదు. కేసీఆర్ని అరెస్ట్ చేసే దిశగా కూడా వెళ్ళట్లేదు. అయితే వీరు చేపట్టే చర్యలే బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు పార్టీ పగ్గాలకు కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేసేలా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వీటన్నిటితో పాటు కుమార్తె కవిత విషయానికి వస్తే తొందరలోనే బీఆర్ఎస్ పగ్గాలు తన చేతికి ఖాయమన్నట్లు మాట్లాడడం, ఆమె తప్పించి మరో దిక్కు లేదన్నట్టుగా కవిత సన్నిహితులు చేస్తున్న ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మౌనంగా ఉండాలనే యోచనలో ఉంది. నిజానికి గులాబీ పార్టీకి కవిత తప్పించి మరో దిక్కు లేదా? ఒకవేళ అంతటి బాధ్యతను కవిత సరినిధిలో డీల్ చేయగలదన్నది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయటకు వచ్చారు. మెల్లగా ఈ కేసులో కవిత పాత్ర కనుమరుగవుతున్న వాదన వినిపిస్తుంది. తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ మిగతా అంశాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై వరుసగా కేసులున్నాయి. ఏదో ఒక కేసులో వీళ్ళు బయటికి వెళ్తే పార్టీకి కవిత తప్ప మరో దిక్కులేదన్న వాదన వినిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయరని కోర్టు కేసులు వెంటాడినా రేవంత్ సర్కార్ దిగే వరకు అదే కొట్లాట సాగుతుంటూ తప్పించి గులాబీతో ఉంటుందని ఒక మాట. అయితే ఇదంతా పక్కన పెట్టి ఒకవేళ ఇప్పుడు వీళ్ళని ఎవరన్నా అధ్యక్షుని చేయాలన్నా, కేసీఆర్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి. కాబట్టి అటు పక్కన కవితని పూర్తి బాధ్యతలు ఇవ్వలేరు, కవితని పార్టీ నుంచి బయటికి పంపించలేరు, అలా అని చెప్పి కేటీఆర్కో హరీష్ రావుకో పూర్తి బాధ్యతలు ఇవ్వలేరు. సో గులాబీ పార్టీకి అత్యంత కీలకమైన ఈ ముగ్గురు నేతల విషయాల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు కేసీఆర్కి.